రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి మొదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాక సభ మంగళవారానికి వాయిదా పడుతుంది. ఆ తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా మరికొంత సమయం కోసం వైకాపా పట్టుబట్టే అవకాశం ఉంది. మార్చి 10న బడ్జెట్, అదే రోజు వ్యవసాయ బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ పద్దులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి వార్షిక ప్రణాళికగా చెప్పే బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసంగించనున్నారు. గత 20 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం పొందుపరిచింది. విభజన తర్వాత ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించేందుకు చేస్తున్న కృషి, ఎన్నికల హామీల పట్ల కనబరుస్తున్న చిత్తశుద్ధి తదితర అంశాలు కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నాయి. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తించేలా గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక నిర్ణయం, విశాఖలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా సాధించిన పెట్టుబడులు, అమరావతి నిర్మాణం, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తీసుకుంటున్న చర్యలు, కేంద్ర నిధులతో సంబంధం లేకుండా 2018 నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేయాలనే లక్ష్యం, అగ్రిగోల్డ్ తదితర అంశాలకు చోటు కల్పించే అవకాశముంది. ఈ నెల 6న ఆదివారం, ఆ మరుసటి రోజు శివరాత్రి కారణంగా గవర్నర్ ప్రసంగం పూర్తవగానే సభ ఈ నెల 8కి వాయిదా పడుతుంది. 10న బడ్జెట్, అదే రోజు వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు 10వ తేదీ రాత్రి బ్రిటన్ వెళ్లాల్సి ఉన్నందున ఒకే రోజు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత సాయంత్రం 4:30కు బీఏసీ సమావేశం నిర్వహించి సభ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 30వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. గత సమావేశాల్లో జరిగిన అనుచిత అంశాలకు సంబంధించి కొందరు విపక్ష సభ్యులపై ఈ సమావేశంలో చర్యలు తీసుకునే అవకాశముంది. తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నందున అసెంబ్లీ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ్యులు చరవాణిలను సభలోకి తీసుకురాకుండా నివారించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని అధికార పక్షం సిద్ధం చేసుకుంది. మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ చీఫ్ విప్లు, ఇతర సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. సభా నియమాలు పాటిస్తూ ప్రతిపక్షం ఎలాంటి అంశాన్ని లేవనెత్తినా సమాధానమిచ్చేందుకు సిద్ధమని అధికారపక్షం చెప్తోంది. సభాపతితో పాటు ప్రభుత్వంపైన అవిశ్వాసం పెడతామని ప్రతిపక్షం ఇప్పటికే ప్రకటించినందున ఆ అస్త్రాన్ని ధీటుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అవిశ్వాస తీర్మానం అనేది ప్రతిపక్షానికి ఉన్న చివరి అస్త్రం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారో మనం చూసాం. మొదట స్పీకర్ గారి మీద ఒక అవిశ్వాస తీర్మానం పెట్టి నోటీస్ ఇచ్చారు. 3 రోజుల గడవకు ముందే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు ఇచ్చారు, ఎందుకు విత్డ్రా చేసుకున్నారని మేము అడుగుతాం. అంటే మీకు అవిశ్వాస తీర్మానము ఇచ్చే దాంట్లో చిత్తశుద్ధి లేదని అర్థమైందా? మీ ఆలోచనలో ఎక్కడో రాజకీయ స్వార్థం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడతామంటా ఉన్నారు. ఎందుకు పెడతారు? నీ ఆటలు సాగనీయలేదనా? నీ దుర్మార్గాలకే ఎక్కడికక్కడ కట్టడి వేస్తున్నారనా? ఎందుకు ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నావు?